వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. సో మనం ప్రతి సండే చూసే సబ్జెక్ట్లో ఈరోజు టాపిక్ ఏంటంటే మహాలయ పక్షాలకి జ్యోతిషానికి ఉన్న సంబంధం. దీని మీద ఆస్ట్రోమైండ్ నుంచి ఉమర్ కయ్యూమ్ సార్ మాట్లాడతారు. వాట్ టు ఉమర్ కయ్యూమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. టుడే టాపిక్ వచ్చి మనకి మహాలయ పక్షాలను ఇచ్చారు, పితృదేవతల కార్యక్రమాలకు వచ్చి. వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా మంచి కార్యక్రమం, అందరూ చేయాలి. ఇది ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇస్లాంలో అనుకోండి, మనకి బక్రీద్ కానీ ఇంకా మొహరం ఇలాంటి ఏరియా టైంలో మనం పితృదేవతలు పెడుతూ ఉంటాం. ఇక్కడ వచ్చేదానికి ప్రత్యేకంగా మహాలయ పక్షాలు అని చెప్తుంటారు. మహాలయ పక్షాలనే ఒకటే కాదు, మనకి ప్రతి అమావాస్య పెట్టుకోవచ్చు, అలాగే ప్రతి మకర సంక్రమణం ఏదైతే ఉంటుందో, మాస సంక్రమణం, ఆ మాస సంక్రమణం కూడా పెడుతూ ఉంటాం. ఇలాగా హిందూ శాస్త్రంలో ఒక లెక్క ఉంటుంది, ఎందుకు పెట్టాలి అని. ఎందుకంటే ఈ మహాలయ పక్షాలు, పితృదేవతలు వంటివి చేయటం వల్ల ఏంటంటే ఈ మనకి మన పూర్వీకులకి ఏంటంటే ఒక రకమైన అవినాభావ సంబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వాస్తవంగా ఈ చనిపోయిన వాళ్ళందరూ ఏంటంటే మనకి పితృలోకాల్లో సంచరిస్తుంటారు, దీనికి యముడు అధిపతి అని చెప్పి ఈ ధర్మశాస్త్రాల్లో కొన్ని కథలు ఉంటాయి, సూత్రాలు చెప్తుంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు 4వ తరం వ్యక్తులు చనిపోయిన తర్వాత మొదటి తరం వ్యక్తికి మనకేంటంటే మోక్షం వస్తుందని చెప్పేసి హిందూ శాస్త్రం లెక్కలు ఉంటాయి. దీనికి మనకి గరుడు పురాణంలో చాలా బాగా చెప్తుంటారు, అలాగే పద్మ పురాణం అని చెప్పేసి, అగ్ని పురాణం అని చెప్పి చాలా పురాణం, నారద పురాణంలో కూడా ఈ మహాలయ పక్షాల గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా ఎందుకు పెట్టాలి అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఒక అబ్జర్వేషన్ అనేది పిల్లల్లో ఉంటుంది. తల్లిదండ్రులు ఎలా చేస్తున్నారు, పిల్లలు కూడా ఏంటంటే ఆ సంప్రదాయాలను పాటించాలి అని. వాస్తవం చెప్పాలంటే మహర్షులు ఏంటంటే చాలా రకాల సంప్రదాయాలను తీసుకొచ్చారు, వీళ్ళ జీవితాలు బాగుండాలి అని. హిందూ శాస్త్రం లెక్కలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మొదట ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఈ వ్యక్తి ఇంకో 3 తరాల వ్యక్తులు, అంటే తను చనిపోయిన కానించి 4వ తరం వ్యక్తి, అంటే 4వ తరంలో ఎంతమంది ఉంటారు వంశస్థులు, వాళ్ళందరూ చనిపోతే గాని ఈ మొదట చనిపోయిన వ్యక్తికి మోక్షం అనేది రాదు అని. అప్పుడు దాకా వీళ్ళు ఏంటంటే పితృలోకంలో సంచరిస్తుంటారు. రెండోది, వీళ్ళు అక్కడ సుఖమైన జీవితాన్ని పొందుతున్నారా లేకపోతే నరకాన్ని పడుతున్నారా అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి చనిపోయి ప్రేతం అయిన తర్వాత ప్రేతలోకానికి వెళ్తే, పితృలోకానికి కొంతమంది ఈ ప్రేతలోకాలకు వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఆయుష్ అనేది ఒక రోజు ఉంటుంది. ఒకరోజు ప్రేతలోకాన్ని వాళ్ళు అనుభవించాలి. అనుభవించిన తర్వాత వాళ్ళ కర్మల నుంచి ఆ తర్వాత పితృలోకం వైపు వాళ్ళ ప్రయాణం జరుగుతుంది. ఈ పితృలోకం వైపుకి వాళ్ళు ప్రయాణం వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే ఊర్ధ్వలోకాలకి ప్రయాణం జరుగుతుంటుంది, మోక్షం వస్తుంది అక్కడి నుంచి అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ముందు వీళ్ళు పితృలోకంలోకి వెళ్ళాలి. ఏం చేయాలంటే మనకేంటంటే ప్రేతలోకం నుంచి బయటపడాలి. ఈ ప్రేతలోకం ఏంటి, ఒక ప్రేతానికి వచ్చి 1 డే ఆయుష్ ఉంటుంది. ఆ 1 డే ఏంటంటే వాళ్ళు ఉపవాసం ఉండాలి. ఇప్పుడు వాళ్ళ 1 డే ఏదైతే ఉంటుందో ఒక రోజు అనేది ప్రేతానికి సంబంధించి, మానవుల కాలం ఇప్పుడు బతుకున్న వాళ్ళ మనుషుల క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే 365 days తో సమానం. అది వాళ్ళ ఒక రోజు మనకి 1 సంవత్సర కాలంతో సమానం అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక రోజు ఏంటంటే మనకి నూనెలో వేయించినట్టు విపరీతమైన అగ్నితో ఏంటంటే వాళ్ళ ఆత్మ అనేది బాగా పీడించబడుతూ ఉంటుంది. వీళ్ళు ఏదన్నా ఆహారం తీసుకున్నారనుకోండి, ఈ ఆహారం తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ శరీరం అనేది ఒక రకమైన శాంతి కలిగిద్ది. అంటే ఆత్మకు సంబంధించిన ప్రేత శరీరం అనేది ఒక రకమైన శాంతిని పొందుతారు. అప్పుడు దాకా ఏంటంటే విపరీతమైన భయంకరమైన పీడను అనుభవిస్తుంటుంది ఈ ప్రేతం అనేది. వీళ్ళకి ఆహారం ఎవరు ఇవ్వాలంటే వీళ్ళ వంశస్థులు మాత్రమే ఇవ్వాలి, వీళ్ళ వారసులు మాత్రమే వీళ్ళకి ఆహారం అందించాలి. వాళ్ళకి 1 డే, మనకి 365 days తో సమానం. చూడండి మరి, ఇన్ కేసు వాళ్ళు ఆకలికి తట్టుకోలేక ఏదైనా ఆహారాన్ని తీసుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఆయుష్ ఏంటంటే ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ అవుతుంది. అంటే వాళ్ళు పితృలోకానికి వెళ్లకుండానే ఈ ప్రేతలోకంలో ఒక్కొక్క రోజు ఆయుష్ను పెంచుకుంటూ ఉంటారు. ఇది బాధలకి తాళలేక. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే, వీలైతే ప్రతి అమావాస్యకి మీ పూర్వీకులకి, మీ ఇళ్లలో చనిపోయిన వ్యక్తులకి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన దానాలు ఆహార రూపంలో కానీ
ఇంకేదన్నా రూపాలుగా దాన ధర్మాలు చేస్తుండటం వల్ల ఏంటంటే, వాళ్ళకి ఆహారం అందటం వల్ల వాళ్ళు ఆ బాధ నుంచి ప్రేతకాలంలో ఉన్న ప్రేతలోకంలో ఉన్న వ్యక్తుల యొక్క ఆత్మ బాధ నుంచి తప్పించుకుంటారు అని. ఇప్పుడు మనం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి 15 రోజుల్లో ఒక రోజు పెడితే చాలు అనుకుంటాం. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి ఒక రోజే మనకి సంవత్సర కాలం. అంటే అప్పటి వరకు ఏంటంటే వాళ్ళు ఆ బాధని, ప్రేతపీడని పొందలేరు. ఇది అనుభవించడానికి విపరీతంగా కష్టంగా ఉంటుంది. మనం వీలైనప్పుడల్లా నెలకొకసారి ఒక అమావాస్య వస్తుంది. అలాగే ఒక రవి సంక్రమణం జరుగుతుంది. అంటే నెలలో మనం 2 సార్లు మన పితృదేవతలకేంటంటే ఈ ప్రేతలోకం నుంచి వాళ్ళకి విముక్తి కలిగించడానికి దాన ధర్మాలు చేయాలి. ఇట్లా నెలలో 2 రోజులు వస్తుంది. అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద వస్తే మనకది ఒక 12 సార్లు అవుతుంది. అలాగే మహాలయ పక్షాల్లో ఒకటి తీసుకుంటాం. అంటే వాళ్ళు ఏదో ఒక తిథి రోజు చనిపోతారు కాబట్టి తిథి అన్నా గాని, తిథి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అమావాస్య పూట. ఈ విధంగా ఏంటంటే వీళ్ళకి కర్మలు ఆచరించి ఆహారాన్ని అందియటం వల్ల వీళ్ళు ప్రేతలోకంలో అనుభవించే పీడల నుంచి తప్పించుకుంటారు అని. ఒకసారి ప్రేతలోకం నుంచి పీడన తప్పించుకున్నారు, వీళ్ళు పితృలోకానికెళ్లారు అంటే గనక, ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి మోక్షం అనేది 4 తరం వ్యక్తులు చనిపోయిన తర్వాత, ఈ మొదటి వ్యక్తికి మోక్షం అనేది వస్తుంది. అంటే ఇది హిందూ శాస్త్రంలో ఏంటంటే సంప్రదాయంలో దీన్నొక సిస్టమ్‌గా పెట్టారు. దీన్ని ఇలా పెట్టడం వల్ల కూడా చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ జాతకంలో కొన్ని రేఖా యోగాలనేవి కలుస్తా ఉంటాయి. ఇలా కలవటం వల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని లక్షణాలు వస్తా ఉంటాయి. వాళ్ళ జీవితంలో కష్టాలు పడుతూ ఉంటారు. అంటే ఒక సంప్రదాయం అనేది ఒకటి మనం అలవాటు చేస్తే, ఒక ధర్మం అనేది అలవాటు చేస్తే, చాలా కష్టాల నుంచి తప్పించుకోవాలని చెప్పేసి మన మహర్షులు ఏం చేశారంటే, ఈ ధర్మ సింధు అని, నిర్ణయ సింధు అని చెప్పి ఇంకా వేదాల్లో ఏంటంటే ఎన్నో రకాల సూత్రాలు చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క కాలిక్యులేషన్స్‌ని మనుషుల యొక్క బాధల్ని, పీడల్ని తగ్గించడానికి. ఇప్పుడు వాస్తవంగా మనం ఒకసారి ఆలోచించామనుకోండి, ఒక్కొక్క పర్సను ఎందుకు బాధలు పడుతుంటాడు అని చెప్పి మనం ఆలోచించాలి. లేదా ఎలాంటి బాధలు పడుతుంటాడు. ఇప్పుడు వాళ్ళ జాతకంలో కొన్ని కాంబినేషన్స్ వచ్చినియనుకోండి. ఒక పితృతర్పణాలు పెట్టలేదు ఒక జాతకుడు. వాళ్ళ జాతకంలో ఏముంది? వాళ్ళ జాతకంలో లగ్నాధిపతి బలం తగ్గటం, అలాగే అష్టమాధిపతి చూస్తున్నప్పుడు ఈ బృహస్పతి ఎప్పుడైతే అస్తంగతుడయ్యాడనుకోండి, దీన్ని ఒక రకమైన రేఖాయోగం కింద తీసుకుంటాం. ఇది సరైన యోగం కాదని. ఇక్కడ లగ్నాధిపతి నిర్బలమైన లగ్నాధిపతిని అష్టమాధిపతి చూడటం అంటే ఇక్కడ ఏంటంటే, మరణించిన మన పితృదేవతలు చూస్తున్నారని. చూడండి ఎప్పుడైనా సరే అష్టమాధిపతిలో ఉన్న గ్రహాల దశలు నడుస్తుంటే మనం పితృదేవతలకు ఎందుకు పెట్టాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు మనం చూసుకున్నాం అనుకోండి. మన వంశం చూసుకుంటే గనక మనకి 9థ్ హౌస్ అనేది మన వంశం చూసుకుంటా వస్తుంది. ఆ 9థ్ హౌస్ తర్వాత దాని యొక్క వ్యయభావంలో ఉండేదేంటంటే, మన పెద్దలు చనిపోతే అంటే మా తాత ముత్తాతలు పూర్వీకులు వీళ్ళందరూ ఏంటంటే అష్టమ భావంలో ఉంటారు. దాన్ని మనం ఏంటంటే ఇన్‌హెరిటెన్స్ భావం, రంధ్రభావం అని చెప్పి చాలా రకాలు చెప్తుంటాం. అంటే ఈ అష్టమాధిపతి ఎప్పుడైతే లగ్నాధిపతిని చూస్తున్నాడో, అలాగే ధర్మాధిపతి అయిన బృహస్పతి అస్తంగత్వం చెందటం రవి చేత. వీళ్ళకి ఒక రకమైన యోగం కలుగుతా ఉంటది. లేదు ఇంకా చాలా కాంబినేషన్‌లుంటాయి. ఈ యోగాల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర మనకి ఒక 20, 30 కాంబినేషన్‌లుంటాయి వాళ్ళ జాతకాల్లో. ఇదంతా చెప్తే ఇప్పుడు లెంతీ అయిద్ది వీడియో. కొన్ని కాంబినేషన్ వల్ల వీళ్ళ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి అని చూసుకుంటే గనక, వీళ్ళేంటంటే ఒక రకంగా చెప్పాలంటే నిర్విద్యావంతుడు అంటాం. చాలా మంది విద్యావంతులంటే మాకు డిగ్రీలు అయిపోయినాయి అదని ఇదని అనుకుంటారు గానీ, అసలైన విద్య అంటే ఏంటంటే మన పూర్వీకుల నుంచి, మన శాస్త్రాల నుంచి మనం ఏ విధంగా గడపాలి, ఏంటనేది విద్యకు సంబంధించింది. ఈ విద్య లేని వాళ్ళని నిర్విద్య అంటాం. అలాగే నిర్ధనుడు అంటాం. నిర్ధనుడు అంటే చాలామంది అంటే ఈ రోజుల్లో లిక్విడ్ క్యాష్ అనేది ఆలోచిస్తున్నారు. అది గాదు. అసలైన ధనం ఏంటంటే కుటుంబం అని, కుటుంబ సంస్కారం అని, కుటుంబ సంప్రదాయం. ఇది మనిషి యొక్క అసలైన ధనం ద్వితీయ భావంలో చూస్తాం మనం. ఇవేమి లేకుండా ఏంటంటే వాళ్ళు దరిద్రంలో అల్లాడుతూ ఉంటారు చాలామంది. ఇంకే కాదు మనిషిలో మహా కాముకత్వం రావటం గాని, విపరీతమైన క్రోధమైన అంటే కోపం విపరీతంగా ఉండటం. అలాగే దుఃఖితం. అంటే ఎప్పుడు ఏదో బాధలు చెప్పుకుంటాం. నాకు అయ్యి అయిపోయినాయి, ఇయ్యి అయిపోయినాయి చెప్పుకుంటాం. రెండోది వాళ్ళ ఫేస్‌లో ఏంటంటే ఒక రకమైన కాంతిహీనత్వం ఉంటుంది. ఫేస్‌లో గ్లో ఉండదు ఆళ్ళకి. అంటే ఈ కాంబినేషన్‌లో ఉన్నోళ్ళు ఇలాంటి బాధలు ఎక్కువ పడుతుంటారు. సౌభాగ్యాలుండవు. ఎవరన్నా ఏదన్నా ఇస్తే బావుంటదనుకుంటారు. ఎప్పుడు శుభ్రత అనేది ఉండదు. అర్థమైందా? ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఏలిపెడతాం. వివాదాలు లేదా తామస గుణం. చిన్న చిన్న విషయాలకు రోషం ఎక్కువుంటది ఈళ్ళకి. అర్థమైందండి? ఈ రోషంతో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళతో పోటీ పెట్టుకుంటాం. గొడవలు పడతాం. ఆ!
ఇంకా దేవ బ్రాహ్మణుల్ని మనకి వాళ్ళని దూషించడం, పెద్దలను దూషించడం. కొంతమంది ఎప్పుడు భార్యను తిడతా ఉంటాం, సంతతిని తిడతా ఉంటాం. అంటే పిల్లల్ని తిడతా ఉంటాడు, భార్యను తిడతా ఉంటాడు, గైగేయమంటా ఉంటాడు. ఇయన్నీ వాళ్ళకి లక్షణాలుగా మనం కనిపెట్టొచ్చు. అర్థమైందా? అలాగే ఆళ్ళకి గోల్డ్ గూడా పాడైపోయి ఉంటాయి. ఆ! ఇంకా బంధువుల్ని ఇబ్బంది పెడతాం. బంధువుల్ని ఎక్కువ దుర్భాషలాడుతుంటారు. సో, చుట్టాలు, పక్కాలుంటారు గట్టా వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు అని తిడుతూ ఉంటాడు. అది ఉత్తి పుణ్యానికి ఏ సందర్భంలో అయినా. వాళ్ళ హృదయం ఏంటంటే ఒక రకమైన ఓవర్ యాంగ్జైటీ ఉంటుంది. అంటే ఉన్మత్త హృదయుడు అని చెప్తాం మన వాళ్ళని. ఇలాంటి దోషాలు ఎక్కువుంటాయి. అదే కాకుండా కొంతమందికేంటంటే కళ్ళు దెబ్బతింటం, కుంటివాళ్ళు గాను, గుడ్డివాళ్ళు గాను, మగవాళ్ళు గాను, చెవిటి వాళ్ళు గాను, జన్మలనెత్తటం. ఈ కాంబినేషన్స్ అన్నీ మనం వాళ్ళ జాతకాల్లో చూస్తుంటాం. వీళ్ళు పీడించబడతా ఉంటారు. రీజన్ ఏంటంటే ఎక్కువ అష్టంభావానికి సంబంధాలు ఏర్పడతాయి ఈళ్ళకి. వీళ్ళు ఈ లక్షణాలన్నీ పోగొట్టుకోవాలంటే గనక వీళ్ళకి ఒక సంప్రదాయం, ఒక పద్ధతి, ఒక మంచి, చెడు అన్నీ తెలియాలి. ఇలా తెలియజేయాలంటంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచే వస్తుంది వారసత్వం. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నిమత్తో వాళ్ళ పూర్వీకులకు పెడుతున్నారు. ఎంత వినయంతో ఎళ్తున్నారు. దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళ జీవితాలు బావుంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే వాస్తవం చెప్పాలంటే వీళ్ళది వాళ్ళ వంశంలో నాలుగో జన్మ. ఇది నాలుగో వారసులు, నాలుగో తరం అనుకుందాం. వీళ్ళు చనిపోయిన తర్వాత ఆ మొదటి తరం వ్యక్తికి పితృలోకం నుంచి మోక్షం అనేది రావాలి. ముందు ఈళ్ళసలు పితృలోకానికి ప్రయాణం చేయాలిగా వాళ్ళ పూర్వీకులు. వాళ్ళ పూర్వీకులు పితృలోకంలో లేకుండా ప్రేతలోకంలో సంచరిస్తున్నంత సేపు వాళ్ళకి మోక్షం రాదు. వాళ్ళకు మోక్షానికెళ్ళకుండా ఈ జనరేషన్‌కి గూడా చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు గూడా ప్రేతలోకంలో బంధించబడొచ్చు. ఎందుకంటే వీళ్ళ పద్ధతులను బట్టే గదా! వీళ్ళ పిల్లలు గూడా తయారయ్యేది. వీళ్ళకొక సంస్కారం నేర్పాలి. ఒక హిందూ సంప్రదాయంలో ఆత్మల్ని ఎలా ప్రయాణం చేయించాలని జెప్పేసి ఒక లెక్కలుంటాయి. దీనికి మనకేంటంటే అష్టాదశ పురాణాలు ప్రతి పురాణంలో గూడా దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదొకటే కాదు రవి సంక్రమణం రోజు పితృకార్యాలు చేయండి అని జెప్తాం. అమావాస్య చెప్పం. అంటే నెలకు 2 సార్లు చూసుకున్నామనుకోండి. అదొక 24 మహాలయ పక్షం అమావాస్య ఒకటి, తిథొకటి. దగ్గర దగ్గర 26 సార్లు. అంటే మనకి సంవత్సరంలో 26 సార్లంటే ఒక ప్రేతలోకంలో జీవించే ఆత్మకి ఒక రోజులో 26 సార్లు మనం ఆహారాన్ని ఇస్తున్నట్టు. అంటే వాళ్ళు పీడించబడరు. అంటే వాళ్ళేంటంటే ఆహారం వస్తుంది కాబట్టి మన దగ్గర నుంచి వాళ్ళకి ఒక రోజులోనే ప్రేతలోకం నుంచి విముక్తి కలిగి పితృలోకమే ప్రయాణం చేస్తుంటారు. మనం వాళ్ళకది ఇవ్వలేదు. వాళ్ళు వన్ డే పెంచుకుంటారు. అంటే మనకు మనం కాలిక్యులేషన్ చూసుకుంటే ఒక సంవత్సరానికి 365 రోజులు అంటే ఒక రోజుకి 360 రోజులు అంటే ఒక సంవత్సరం. వాళ్ళు 10 రోజులు బతికారు ప్రేతలోకంలో అంటే మన కాలం 10 సంవత్సరాలయిపోతుంది. అంటే దీన్ని తప్పించడానికి మనకేంటంటే పితృదేవతలకి వాళ్ళ ఆత్మలకు మోక్షం రావడం ఒక అవినాభావ సంబంధం అనేది ఏర్పరచడం మన మహర్షులు చేశారు. వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళ పిల్లలు, వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళ పిల్లలు. ఇట్లాగేంటంటే ఒక సంప్రదాయాన్ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడం వల్ల వీళ్ళ జాతకంలో గూడా ఆ పూర్వకాల పితృదోషాల కర్మలనేది స్పష్టంగా ఉంటాయి గాబట్టి, ఆ కర్మలను బట్టి ఈ మనిషి ఇన్ని రకాల అవలక్షణాలతో ఉంటాడు. ఇలాంటోళ్ళు ఎక్కువ బాధపడుతుంటారు అని. మనకి జాతక చక్రంలో నీట్‌గా తెలుస్తుంటది. ఇప్పుడు మహాలయ పక్షాల్లో మనం ఏ విధంగా మహాలయ పక్షాలు పెట్టొచ్చు అని కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కో రకంగా చెప్తుంటారు మనకి. ఈ పక్షాలు ఎలా జేయాలి? ఏంటి? దానివల్ల ఉపయోగాలేంటని. మీకు ఆల్రెడీ కొన్ని గ్రంథాలు చదివితే మీకొక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనకిది భాద్రపద కృష్ణ పాడ్యం నుంచి మనకి మహాలయ పక్షాలనేవి స్టార్ట్ అవుతాయి వాస్తవం చెప్పాలంటే. అంటే అమావాస్య వరకు అంటే 15 రోజులు. ఈ 15 రోజుల్లో మనం ఫస్ట్ డే పెట్టామనుకోండి. ఈ కృష్ణ పాడ్యమి భాద్రపద మాసం కృష్ణ పాడ్యమి రోజు మనం ఒక తిథి పెట్టొచ్చు. ఇప్పుడు కొంతమందికేంటంటే అమ్మమ్మలుంటారు. అమ్మమ్మలకి వారసులు లేరనుకోండి. ఈ వారసులు లేకపోతే అమ్మమ్మలకి, తాతయ్యలకి ఈ మహాలయ పక్షంలో పాడ్యం రోజు మనం శ్రాద్ధ కర్మ అనేది చేయించొచ్చు. అంటే తల్లి వైపు వారసులు లేనప్పుడు, తల్లి తరపు తాత ముత్తాతలకి ఈళ్ళేంటంటే ఈ మహాలయ పక్షంలో ఫస్ట్ పాడ్యమి డేట్‌ని ఇచ్చారనమాట. ఆ డేట్‌లో ఎప్పుడైతే శ్రాద్ధం పెట్టడం వల్ల ఈ తల్లి తాలూకా అమ్మమ్మలు గాని, తాతలు గాని అంటే మనం నాన్న అని అంటాం. వాళ్ళకనేది మనకి మోక్షం వచ్చే అవకాశం ఉంటుంది అని. అదే ద్వితీయంలో అనుకోండి
మనకి కృష్ణపక్ష ద్వితీయ మహాపక్షాలు ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఇంట్లో ద్వితీయ తిథి రోజు అంటే శుక్లపక్షంలో కానీ లేక కృష్ణపక్షంలో కానీ ఈ విదే రోజు చనిపోయారు ఆ వ్యక్తులు. వాళ్ళకి మనం ఏంటంటే మహాలయ పక్షంలో విధి రోజు వాళ్ళకి శ్రాద్ధ కర్మ అనేది చేస్తూ ఉంటాం. అలాగే ఏ తిథిలో చనిపోతే ఆ తిథి. తృతీయ అంటే తదియ రోజు చనిపోయాడు. వీళ్ళకి తదియ రోజు మహాలయ పక్షంలో శ్రాద్ధ కర్మలు పెట్టొచ్చు. ఇప్పుడు అలాగే మనకేంటంటే చతుర్దశిలో మరణించిన వాళ్ళకి చతుర్దశి రోజు పెట్టడం అనేది ఒకటి ఉంటుంది. అలాగే పంచమి, కృష్ణ పంచమి కానీ శుక్ల పంచమిలో కానీ చనిపోయారు ఒక వ్యక్తులు. వాళ్ళకి పంచమి రోజు ఇది శ్రాద్ధ కర్మ చేయటం అనేది ఉంటుంది. అలాగే ఈ పంచమిని ఏంటంటే కుమార పంచమి అని కూడా అంటాం. వాస్తవం చెప్పాలంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కొంతమంది, అవివాహితులు చనిపోయారు అనుకోండి. వీళ్ళకి మహాలయ పక్షంలో ఈ పంచమ రోజు శ్రాద్ధ కర్మ ఎప్పుడైతే పెడుతుంటామో వాళ్ళకి ఈ ప్రేత బాధ వదలటం, అక్కడి నుంచి వీళ్ళు ఏంటంటే పితృలోకాన్ని ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మనకి షష్ఠి రోజు చనిపోయారు అనుకోండి, అది శుక్లపక్షం కానీ ఇది కానీ షష్ఠి రోజు చేయొచ్చు. అలాగే సప్తమి రోజు కనుక సప్తమి, అష్టమి వాళ్ళకేమో అష్టమి రోజు. ఇలాగ మనం ఏంటంటే శ్రాద్ధ కర్మలు పెడుతుంటాం. ఇంకా నవమి రోజు చేసేది ఉంటుంది, నవమి రోజు చనిపోయేవాళ్ళు. ఇది ఏంటంటే చాలా పవిత్ర రోజుగా తీసుకుంటాం. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ కుటుంబంలో మహిళల జీవితాలు కూడా బాగుంటాయి. కొంతమంది ఇళ్లలో మహిళా జీవితాలు ఎక్కువ బాగోట్లేదు, ఆ ఇంటి ఆడపిల్లలు ఎక్కువ కష్టాలు పడుతున్నారు. నాకు తెలిసి వాళ్ళలో పూర్వీకులు ఎవరో నవమి రోజు చనిపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు నవమి శ్రాద్ధం అందట్లేదు అని. దీన్ని మనం నవమి శ్రాద్ధం అంటాం, అవిధావస నవమి అని శ్రాద్ధం కూడా అంటాం. వీళ్ళకి పెట్టారు అనుకోండి నవమి రోజు, ఆ ఇంటి స్త్రీల జీవితాలు బాగుంటాం, వాళ్ళవి బాగుంటాం, మహిళల మీద ఎక్కువ పడుతుంది. ఇది నవమి తిథి అంటే వాళ్ళ పూర్వీకులు ఎప్పుడైనా చనిపోతే కనుక వాళ్ళకి శ్రాద్ధాలు పెట్టాలి. చూడండి, ఒక్కొక్క కుటుంబంలో ఆడపిల్లలే ఎక్కువ కష్టాలు పడుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ వంశస్థులు ఎవరో నవమి రోజు మరణించారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీకు దశమి రోజు సార్ మ్యూట్ అయింది. రవికుమార్ గారు, మీరు మిమ్మల్ని మ్యూట్ చేయబోయి ఉమర్ కైన్సన్ మ్యూట్ చేశాను. ఓకే, సారీ సార్. నేను నవమి రోజు చెప్తున్నారు ఇందాక, ఇంకా వాయిస్ రావట్లేదు మీది. సార్ మళ్ళీ మీట్లో ఉన్నారు సార్. అదే చెప్తున్నా, వాయిస్ ఇంకా రాలేదు. ఓకే 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 నవమి గురించి ఇప్పుడు చెప్తున్నా. నవమి వినపడుతుందండి. వినిపిస్తుంది వినిపిస్తుంది. ఇప్పుడు నవమి రోజు అనుకోండి, వాళ్ళ పూర్వీకులు ఎవరు నవమి రోజు చనిపోతే కనుక ఆ ఇంటి స్త్రీలకు బాగోదు. ఆ ఇంటి స్త్రీలకి సంసార జీవితాలు ఇబ్బంది పడతాం, ఆ ఇంటికి వచ్చిన స్త్రీల సంసార జీవితాలు కూడా ఇబ్బందులు పడతాయి. ఎన్ని జరుగుతున్నాయంటే వాళ్ళ పూర్వీకులు నవమి తిథి రోజు మరణించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ శ్రాద్ధ కర్మం సరిగ్గా చేయట్లేదని చెప్పి గుర్తుపెట్టుకుని మనం శ్రాద్ధం చేపించాలి. ఇది మహాలయ పక్షం నవమి అనేది. ఇంకా దశమి, ఏకాదశి మామూలే ఆ తిథిలో చనిపోయే వాళ్ళకి. ఇప్పుడు ద్వాదశి అనుకోండి, ఈ ద్వాదశి నాడు అంటే కొంతమంది సన్యాసులు కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళు పిండ ప్రదానాలు, ప్రేత కర్మలు స్వయంగా చేసుకుంటారు సన్యాసం తీసుకున్న వాళ్ళు. ఇది ద్వాదశి యొక్క ప్రత్యేకత అనమాట. ఇంకా త్రయోదశిలో చూసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లలు ఎవరైనా చనిపోయారు అనుకోండి వాళ్ళ ఇళ్ళలో, పసిపిల్లలు, వాళ్ళకి త్రయోదశి రోజు చేయడానికి మహాలయ పక్షంలో చాలా మంచిది అనమాట. మాఘ త్రయోదశి కూడా అంటే ఒక్కసారి దీన్ని అప్పుడు కూడా చేస్తుంటారు. ఈ త్రయోదశి తిథిలో చనిపోయిన వాళ్ళకి, అలాగే వాళ్ళ ఇంట్లో పసిపిల్లలు అంటే బాలారిష్టాల్లో చనిపోయే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి మహాలయ పక్షంలో త్రయోదశి రోజు పెట్టాలి. ఇప్పుడు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటాం కానీ, యాక్సిడెంట్లో చనిపోవటం కానీ, సూసైడ్లు చేసుకుంటాం కానీ, ఏదో ఒకటి, లేదా ఏదైనా పాము కాటు వల్ల చనిపోవటం, ఈ పాములు, ఏనుగులు ఇలాంటి, లేకపోతే ఎద్దుల వల్ల చనిపోవటం, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా చనిపోతే కనుక చతుర్దశి బాగుంటుంది మహాలయ పక్షులు. చాలా వరకు ఏంటంటే జనరల్ గా చచ్చిపోయిన వాళ్ళకి చతుర్దశి రోజు చతుర్దశి చేయరు శ్రాద్ధం, దాన్ని అమావాస్యలోకి మారుస్తారు. చతుర్దశి అమావాస్య కలిసిన అమావాస్య రోజు ఏంటంటే చతుర్దశి చనిపోయిన వాళ్ళకి శ్రాద్ధాలు పెడతారు. కానీ ఈ చతుర్దశిలో ఎవరికి ప్రత్యేకంగా చేయాలంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్లు కానీ, సూసైడ్లు కానీ, లేదన్నా గొడవల్లో దెబ్బలాటలో చనిపోవటం, ఇలాంటి వాళ్ళకి. ఇంకా మనకు పూర్ణ తిథులు ఉంటాయి, అమావాస్య తిథిని, అలాగే పౌర్ణమి కానీ, చతుర్దశి అంటే జనరల్ గా మన చనిపోయిన వాళ్ళకి. వీళ్ళకి మాత్రం మనం ఏంటంటే అమావాస్య పూట పెట్టుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ పూర్వీకులు ఎప్పుడు చనిపోయారో తెలియదు, తిథులు తెలియదు. వాళ్ళకి ఏంటంటే తెలియని వాళ్ళు అప్పట్లో నోట్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఇది అమావాస్య రోజు మహాలయ పక్షంలో ఈ పిండ ప్రదానాలు చేయటం కానీ, దానాలు చేయటం కానీ ఇవన్నీ చేస్తుంటారు. దీన్నే మనం సర్వపిత్ర అమావాస్య అని కూడా అంటాం.
అంటే ఒక మహాలయ పక్షం ఒకటే కాదు, ప్రతి అమావాస్య అట్ ద సేమ్ టైం మనకేంటంటే ఈ రవి సంక్రమణం, ఈ రెండిటికి కూడా పితృదేవతలు మనం ఎంత శ్రద్ధగా అయితే చేస్తుంటామో, తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ సంప్రదాయాన్ని వాళ్ళు తీసుకెళ్తుంటారు ముందుకు. ఇది హిందూ శాస్త్రంలో పెట్టిందనమాట, సనాతన ధర్మంలో. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే రంజాన్ ముందు రోజు పితృదేవతలు పెట్టుకుంటారు, బక్రీద్‌కి పెట్టుకుంటారు. శుక్రవారం పూట ఎళ్ళేసి వాళ్ళ సమాధుల మీద పూలు చల్లటం, వాళ్ళ సిస్టమ్ ఒకటుంది. అలాగే చనిపోయిన తర్వాత 21 రోజులు జన్నత్తును చదివిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళేంటంటే, వాళ్ళ ఇన్‌హెరిటెన్స్ అనేది వాళ్ళ పితృదేవతలకి, వీళ్ళకి కనెక్షన్ ప్రతి మతంలో, ప్రతి కులంలో ఉంది. ఇక్కడ మనకి భారతదేశంలో హిందూ మతంలో, ఈ సనాతన ధర్మంలో ఏంటంటే, ఇది కొంచెం ఎక్స్‌టెన్షన్‌గా ఉంటుంది. వీళ్ళకంటే పర్ఫెక్ట్ సిస్టమ్ గూడా ఉంది మనకి. ముందు పితృలోకానికెళ్ళాలి. అక్కడ యముడధిపతి. ఆ పితృలోకానికెళ్ళాలంటే ముందు ప్రేతలోకాన్ని దాటుకొనెళ్ళాలి. వీళ్ళు బతికున్నప్పుడు ఏదో ఒక కర్మలో, ఏదో ఒక హింసలు చేసుంటారు. చేయకుండా అయితే ఉండరు. కాబట్టి ఖచ్చితంగా ప్రేతల కర్మ అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. అందులో ప్రేత కర్మను ఎక్కువగా అనుభవించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే గనక, నేనిప్పుడు చతుర్దశి చెప్పాను గదా! అంటే ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నాడనుకోండి, ఫస్ట్ ప్రేతలోకంలోకే ఎళ్తాడు. యాక్సిడెంట్‌లో చనిపోయాడు, కత్తిఘాటులో చనిపోయాడు, ఎద్దులతో చనిపోయారు, పాము కాటు వల్ల చనిపోయారు. వీళ్ళందరూ ఖచ్చితంగా ప్రేతలోకంలోకి ఎళ్తారు. వీళ్ళకి సంవత్సరంలో ఎక్కువ రోజులు చేరి వాళ్ళకేంటి, ఆ ప్రేతాన్ని లోకం నుంచి పితృలోకానికి పంపియడానికి. ఇలాగ మనం ఏంటంటే ఈ శాస్త్రాన్ని ఒక పద్ధతిగా ఫాలో అయ్యామనుకోండి, మన పూర్వీకులకి మనకు ఒక అవినాభావ సంబంధం. మీరు చూడండి, ఆ కుటుంబంలో ఈజీగా కనిపెట్టొచ్చు మనం. చెప్తున్నా భార్యని తిడతా ఉంటాడు, పిల్లల్ని అరుస్తా ఉంటాడు, వాళ్ళని తిడతా ఉంటాడు, బంధువుల మీద గొడవలు పెట్టుకుంటా ఉంటాడు, ఆడి మీద ఈడి మీద చాడీలు చెప్తుంటాడు. ఎన్ని లక్షణాలేంటంటే, వాళ్ళ పితృదేవతల వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని. నవమ తిథిలో చనిపోయిన పితృదేవతల వల్ల ఆళ్ళ ఇంటికొచ్చే కోడళ్ళ జీవితాలు బాగోవు, ఆ కుటుంబంలో పుట్టిన కూతుర్ల జీవితాలు బాగోవు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళ పూర్వీకులు నవమిలో చనిపోయారు అని. వీళ్ళు ఎక్కువగా చేయాలి. అందులో మహాలయ పక్షాల్లో నవమిని అస్సలు వదిలిపెట్టకుండా చేయాలి అని. ఓకే సార్. ఓవర్ టు యూ పెద్దరాజు గారు. క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శాకాంబరి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.